మార్చి 18వ తారీఖుని అవతార్ మెహర్ బాబా కోటి సెంటర్ యొక్క ఎక్స్టెండెడ్ జంక్షన్ ఒక హాలు అది ఓపెన్ అవ్వడానికి ఒక ప్రోగ్రాం నిర్ణయించబడింది. నేనప్పుడు మెహరా నేను డే ఏ, ఉమ్, ఆమ్, నేను ఉద్యోగరీత్యా ధన్బాద్ అనే ఐఐటిలో ఆ ఐఐటిలో నేను పనిచేస్తున్నాను. నేను ధన్బాద్ నుంచి నేనేమో హైదరాబాద్ కోటి సెంటర్‌కి ఆ 18వ తారీఖు కల్లా నేను చేరుకోవాలి. అది తెలుగు సంవత్సరాది 18వ తారీఖు. నేను బయలుదేరాను. ధన్‌బాద్‌లో, కలకట్టాలో ఆ ట్రైన్ చేంజ్ అయ్యి ఫలక్నామా ఎక్స్‌ప్రెస్ నేను ఎక్కాను. ఫలక్నామా ఎక్స్‌ప్రెస్ చాలా స్పీడ్‌గా వెడుతోంది. ఒక్కసారి అంత స్పీడ్‌గా వెడుతున్న ట్రైను పట్టాలు తప్పి రాళ్ళ మీద పరిగెడుతోంది. ఆ రైలు రాళ్ళ మీద పెడుతోంది. పట్టాలు తప్పిపోయాయి కాబట్టి, ఆ రాళ్ళు పగిలిపోయి పెద్ద పొగలాగా ఆహ్, ఆ పె పె మా పెట్లన్నీ పొగతో నిండిపోయాయి. అంటే దుమ్ము. ఆ దుమ్ముతో నిండిపోయాయి. ఏమిటి ఈ దుమ్ము ఇలా వచ్చిందని తెలుసుకోవడం లోపుగానే మాకర్థమైపోయింది. ఇదేదో రైలు పట్టాలు తప్పింది. మన ప్రాణాలు ఇంకా గాల్లో కలిసిపోతాయన్న భయంతో నేను 'అవతార్ మెహర్ బాబాకి జై! అవతార్ మెహర్ బాబాకి జై!' ఇలా గట్టిగా నేను అరుస్తున్నాను. నేను అరుస్తున్నాను. నా పక్కన ఇంకొకావిడ 'రామచంద్ర మహారాజ్‌కి జై! రామచంద్ర మహాప్రభువుకి జై!' అని ఇంకో ఆవిడ అరుస్తున్నారు. ఇలాగా అరుస్తుంటే ఈ పట్టాలు తప్పిపోయిన రైలు ఒక కల్వర్ట్ దగ్గరికొచ్చి ఒక్కసారి ఆగిపోయింది. ఆగిపోయి ముందుకి ఆ గ మ గ పెట్లు ముందర పెట్లని నా పెట్టెకి ముందర పెట్లన్నీ ఇంజిన్‌తో ముందుకెళ్ళిపోయాయి. నా వెనక పెట్లన్నీను ఒరిగిపోయి కింద పడిపోయాయి. అంటే కింద పడిపోలేదు. ఒరిగిపోయి ఉన్నాయి. మా పెట్టి మట్టుకు యాక్చువల్‌గా ఏదో ఒక స్టేషన్ వచ్చి ఆగినట్టుగా అది ఆగింది. అందులోంచి మేమంతా ఏదో స్టేషన్ వచ్చినట్టుగా సామాన్లన్నీ పుచ్చుకొని కింద దిగడం జరిగింది. ఇక్కడ ఇంకొక మహత్యం ఏం జరిగిందంటే, మేము ఒక కల్వర్ట్ ముందర మా పెట్టాగింది. అంటే ఒక వంతెనది. ఒకవేళ మా పెట్టి గనక వంతెన మీదకెళ్ళిపోతే, మేము ఈ దిగవలసిన దిగడం చాలా కష్టమయ్యేది. ఎంచేతంటే, అది పెద్ద రహదారి. అడుగు నుంచి ఒక రహదారది. అది పెట్టెలోంచి కిందకి దిగడం చాలా వీల్లేదు. అది రహదారి పెద్ద పైనుంచి కింద పడిపోతాం. చూడండి, బాబా నామం చేసుకున్నంత మాత్రాన్ని మా పెట్టె కింద పడలేదు. దానికేమి ప్రమాదం జరగలేదు. అది కల్వర్ట్ కన్నా ముందర ఆగిపోయింది. ఎంచేదంటే మాకు దిగడానికి వీలు ఉండేట్లాగా బాబా అరేంజ్ చేశాడు. మేము మెల్లిగా పెట్లన్నీ పుచ్చుకొని కిందకి దిగి బాబా ఆ